హాయ్ హలో వెల్కమ్ టు N9 మీడియా. 1977 అంటే మనకి ఎమర్జెన్సీ కాలమే గుర్తొస్తుంది. దాంతోపాటు లాకప్ డెత్ కూడా జరిగిందని చాలామందికి తెలీదు. దాని గురించి వీడియోలో మాట్లాడదాం. అయితే ముందుగా మలయాళ దర్శకుడు, ఆయన చాలా ప్రముఖుడు, సినిమాటోగ్రాఫర్ షాజీ ఎన్ కరుణ్, అంటే షాజీ నీలకంఠన్ కరుణాకరన్ మొన్న సాయంత్రం మరణించాడు. ఆయనకు నివాళిగా ఈ వీడియోని నేను ఆయనకు డెడికేట్ చేస్తున్నా. మలయాళ దర్శకుడు షాజీ ఎన్ కరుణ్ ఇట్లాంటి సినిమా తీయకపోతే ఏమైంది, తీసింతలా గుండెను మెలిపెట్టకపోతే ఏమైంది? భారతదేశంలో 1975లో ఎమర్జెన్సీ అనేది వచ్చి 1977 దాకా కొనసాగింది. ఆ కాలంలో ప్రజల హక్కులు హరించబడ్డాయి. రాజన్ అనే యువకుడిని పోలీసులు తీసుకెళ్లి లాకప్లో నిర్దాక్షిణ్యంగా చంపేశారు. చెట్టంత కొడుకు బతికున్నాడో వస్తాడో రాడో అన్న వేదన తల్లిదండ్రులకు మిగిలింది. మలయాళ సినిమా రంగం ఈ దుర్ఘటనని అత్యంత ధైర్యంగా ఒడిసిపట్టి జనాల ముందు పెట్టింది. ఆ సినిమా పేరే పిరవి, అంటే జన్మ. 1977లో పోలీసులు తీసుకెళ్లిన తన కొడుకు రాజన్ ఆచూకీ కోసం 57 ఏళ్ల కేరళ వాసి టీవీ ఏచార్య వారియర్ ఫిర్యాదు ఇవ్వని అధికారి లేరు. ఎవరూ నిజం చెప్పలేదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, చివరకు ప్రధాని రాష్ట్రపతికి కూడా లేఖలు రాశారు. అయినా ప్రయోజనం శూన్యం. చివరకు కేరళ రాష్ట్రంలో తొలిసారి ఆయన హెబీస్ కార్పస్ పిటిషన్ వేశారు. అంటే కనిపించకుండా పోయిన వ్యక్తిని కోర్టులో హాజరుపరచాలి. రాజన్ రాలేదు, పోలీసులు తేలేదు. ఏనాడో అతన్ని లాకప్లో చంపి సమాధి చేశారు. దాన్ని కప్పిపుచ్చుకోవడానికి బోలెడు అబద్ధాలు చెప్పారు. ఈ కేసు సంచలనమై అప్పటి కేరళ ముఖ్యమంత్రి కె కరుణాకరన్, కాంగ్రెస్ పార్టీ వాది, ఆయన రాజీనామా చేయాల్సి వచ్చేంత దూరం వచ్చింది. రాజన్ కేసుగా ఈ కేసు దేశమంతా తెలిసింది. కానీ రాజన్ హత్యకు కారణమైన వారికి శిక్ష, ఆ తల్లిదండ్రుల గుండె కోతకు ఓదార్పు. ఈ ఘటననే 1988లో కథగా మలిచి తొలి సినిమా తీశారు షాజీ ఎన్ కరుణ్. సినిమాకు సామాజిక ప్రయోజనం ఉండాలని నమ్మిన వ్యక్తి ఆయన. అటువంటి కథల్ని ఏరి కోరి ఎంచుకునే దర్శకుడు ఆయన. పోలీసుల అదుపులో ఉన్నాడనే కొడుకు కోసం తిరిగి తిరిగి విసిగిపోయి చివరకు మతి భ్రమించిన తండ్రిని ఈ సినిమాలో చూపించారు. రాజ్య హింసకు బలవుతున్న వారు, వారి కుటుంబాలు పడుతున్న మానసిక వేదనను కళ్ళకు కట్టారు. 80 ఏళ్ల వయసున్న ప్రేమ్జీ ఈ చిత్రంలో తండ్రి పాత్రలో కనిపిస్తారు. కొడుకు రాక కోసం అల్లాడే తండ్రిగా ఆయన నటన చూసి తీరాలి. 1988లో జాతీయ ఉత్తమ నటుడిగా ఆయనకు పురస్కారం అందించారు. ఎందరి తండ్రుల వేదనను తెరపై చూపించినందుకు దక్కిన గౌరవం అది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోనూ ఈ చిత్రం ప్రదర్శితమైంది. నటి అర్చన ఈ సినిమాలో ఒక ప్రధాన పాత్ర పోషించారు. పోలీసుల కారణంగా తన కొడుకును కోల్పోయిన టీవీ ఏచారి వారియర్ సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేశారు. కేరళ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని ప్రపంచానికి తెలియజెప్పారు. తన అనుభవాలను ఒరు అచ్చంటే ఓర్మక్కురిప్పకల్ అనేటటువంటి పేరిట పుస్తకం చేశారు. అంటే ఓ తండ్రి జ్ఞాపకాలు, మెమరీస్ ఆఫ్ ఎ ఫాదర్ పేరిట ఆ పుస్తకం ఇంగ్లీష్లోకి కూడా అనువాదమైంది. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నాన్న పేరిట సి వనజ తెలుగులోకి అనువదించారు. అయితే లాకప్ డెత్ పరంపర ఇంకా కొనసాగుతూనే ఉన్నది. యాదాద్రి భువనగిరిలో మరియమ్మ, విజయనగరంలో బేతా రాంబాబు, తమిళనాడు తూత్తుకుడిలో పి జయరాజ్, అతడి కొడుకు బెనిక్స్, కేరళ రాష్ట్రం ఇడుక్కిలో 49 ఏళ్ల రాజ్ కుమార్. జాబితా చాలా పెద్దది. వీళ్ళందరికీ ఎన్నటికి న్యాయం దొరుకుతుంది చెప్పండి? ఎట్లా న్యాయం చేయొచ్చు వీళ్ళకి? సరే, న్యాయాల గురించి, లాకప్ డెత్లో మరణించిన వాళ్ళ గురించి మాట్లాడుకోవాలంటే చాలా విషయాలు వస్తూనే ఉంటాయి. అది రాజ్యానికి ఉండాల్సిన తెలివి. అయితే ఒకవేళ మీరు ఈ సినిమా కనుక చూడాలనుకుంటే, ఆ తండ్రి యొక్క వేదనను మీరు చూడాలనుకుంటే యూట్యూబ్లో ఈ సినిమా ఉంది, వెతకండి. ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్తో మీరు ఈ సినిమాని చూడొచ్చు.